నమ్మదగిన దేవ, కనికరము గల తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, నీ రక్తపు కోటలో భద్రపరచండి. మీ సన్నిధి ప్రసన్నత నీ బిడ్డలందరికీ తోడుగా ఉండును గాక. నీ బిడ్డలందరితో మీరు మాట్లాడి మీరు మహిమ తెచ్చుకోమని, ఈ సమయంలో నీ వాక్యము ప్రత్యక్షమవుతున్నప్పుడు నీ ప్రజల గుండెల్లో కార్యము జరిగించుమని, నీ బలమైన అభిషేకాన్ని మా మధ్యలో పంపుమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరి వచ్చిన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 నుండి కొన్ని మాటలు చదవగా, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధికమైన మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికలోకి మార్చబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి యొక్క దర్శనం, మనందరి యొక్క కోరిక, ఆశ, దాహం, మన గుండెల్లో రగులుకోవలసిన, మన హృదయంలో ఉండవలసిన శ్రేష్టమైన వాంఛ ఒక్కటే, మనందరము ఆ పోలికలోకి మార్చుకోవాలి. ఇది చాలా కష్టము అనిపిస్తుంది. ఈ భయంకరమైన పోరాటాల మధ్యలో మేము ఉన్నాం కదా, ఎన్నో అపజయాల మధ్యలో మేము బ్రతుకుతున్నాం కదా, ఎటు చూసినా శోధన సుడిగుండాల మధ్యలోనే ఏడవబడుతున్నాం. ఆ శ్రేష్టమైన స్థాయికి మేము చేరుకోగలమా అనే డౌట్లు ఖచ్చితంగా వస్తాయి. మన శరీరంలో రగులుతున్న కొన్ని లోక సంబంధమైన కోరికలు, ఇహ సంబంధమైన లోక సంబంధమైన కొన్ని దుఃఖాలు, ఇహ సంబంధమైన కొన్ని పోరాటాలను బట్టి మన గుండెల్లో కలిగే బాధ ఏంటంటే, మనం జయించగలమా, సాధించగలమా? ప్రతిసారి బలహీనమవుతూ ఓడిపోతున్న మన బ్రతుకుల్లో ఆ స్థాయిని సంపాదించగలమా అనే ప్రశ్నలు, నిరుత్సాహం మన జీవితంలో కలగచ్చు. కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి, రేపు ఖచ్చితంగా మనం అందరం ఆయన పోలికలోకి మార్చబడినట్లుగా అభిషేకం మన మధ్యలో నిలిచి ఉంది. అభిషేకము లేకపోతే మనం బాధపడాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితి ఏంటంటే, వాళ్ళ మధ్యలోకి వచ్చిపోయేది. పిలిస్తే ఆత్మదేవుడు వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. కానీ మనతో అట్లా కాదు, మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఎంతవరకు ఉంటావయ్యా అంటే, క్రీస్తు పోలికలు మనలో కలిగేంత వరకు ఆయన మనలోనే ఉంటాడు. అంటే ఆయనకు ఒక ఎజెండా పెట్టుకొని వచ్చాడు మన దగ్గరికి. ఒక పెళ్లి కుమార్తె సంఘముగా, పెళ్లి కుమారుడు ఏ రీతిగా ఉన్నాడో పెళ్లి కుమార్తె కూడా అదే రీతిలో అలంకరించబడేంత వరకు, ఖచ్చితంగా ఆ దినాలన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు, ఎస్తేరు కాలంలో 6 మాసాలను రాయబడింది. కానీ ఎస్తేరు కాలంలో జరిగిన శుద్ధీకరణలు, ఎస్తేరు కాలంలో అలంకరణ కార్యాలు 6 మాసాలు రాయబడింది. కానీ నాకు తెలిసి ఎన్ని సంవత్సరాలు అయిందో కదా, సంఘం ఇంకా అలంకరణ పొందలేదు. దేవుడు కోరుకున్న మహిమ ఇంకా సంఘము చెప్పండి సంపాదించట్లేదు. దేవుడు అనుకున్న మహిమలోకి సంఘం ఇంకా ఎదగట్లేదు. దేవుడు ఊహించినంత పరిశుద్ధత సంఘానికి ఇంకా రాలేదు. దేవుడు ఆశించి ఎత్తైన ఉన్నతమైన స్థలములోకి ఎక్కుతామన్న ఆయన కోరికలు నీ జీవితంలో ఇంకా సఫలం కాలేదు. దేవుడు అనుకున్న స్థాయిలోకి, మనం అనుకున్న స్థాయే పరిశుద్ధత అనుకుంటున్నాం, మనం అనుకున్న స్థాయే ప్రార్థన అనుకుంటున్నాం, మనం అనుకున్న స్థాయే అమ్మో చాలా హైలో ఉన్నాం అనుకుంటున్నాం. కానీ దేవుని రేంజ్లోకి మనం ఇంకా రాలేదు. అలా అనుకుంటే
మోషే 40 రాత్రులు 40 పగళ్ళు గడిపిన అనుభవాలు మనకున్నాయా? మాట్లాడాలి. ముఖాముఖిగా ఆహారమును మానుకొని, తిండిని మానుకొని, దాహము అన్నపానాలు ఏవి పుచ్చుకోకుండా 40 రాత్రులు 40 పగళ్ళు గడిపిన మోషే కూడా తగ్గుచున్న మహిమలో ఉన్నాడు. అంత ప్రార్థనాపరుడు, అంత విశ్వాసవీరుడు, దేవుని ముఖాన్ని చూసి ఆ మహిమలో ఆనందించగలిగినటువంటి మోషే విషయంలో తగ్గుచున్న మహిమని దేవుడు పిలిచాడు. అంతగా ప్రార్థన చేసిన వ్యక్తి తగ్గుతున్న మహిమ అయితే మరి ఇంక నువ్వెంత ప్రార్థన చేయాలి? అంత పోరాడిన యోధుల యొక్క మహిమే తగ్గుచున్న మహిమలోకి వెళ్ళిపోతే మన ప్రయాసం ఎంత ఉండాలి? మాట్లాడ. అందుకే వాళ్ళలాగా మనం ప్రయాస పడలేకపోయినా మనలో ఉన్న ఆత్మదేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పోలికలోకి మనల్ని మార్చేస్తాడు. ఇది సత్యం. దీన్ని బట్టి మనం ఆనందించాలి. ఆత్మ దేవుణ్ణి బట్టి మనం స్తుతించాలి. మనకిచ్చినటువంటి ఆత్మ దేవుణ్ణి బట్టి, ఆదరణకర్తగా ఆత్మ దేవుణ్ణి బట్టి, అలంకరించుటకు వచ్చిన ఆత్మ దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి. అందుకే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు అలంకరించబడలేవు. ఆత్మలో సంపూర్ణత సాధించకుండా నువ్వు పెళ్లి కుమార్తెగా మారలేవు. అది నేనైనా నువ్వైనా. అందుకే నేను ఎప్పుడు తరచూ చెప్పేది ఏంటంటే, అందుకే ఆత్మలో ప్రార్థించండి, ఆత్మలో స్తుతించండి, ఆత్మలో నడవండి అని చెప్పేది అదే. మనమందరం ఆత్మ చేత ఆ పోలికలోకి మార్చబడతాం. అయితే ఆ పోలిక రావాలంటే ఆ మొట్టమొదటి పాయింట్ అక్కడ ఉంది. ముసుగు లేని ముఖం రావాలట మనలో. ముసుగు వేస్తారు, పెళ్లి టైంలో చేస్తారు. పెళ్లి చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ముసుగులో మన ఫేస్ కనపడుతుందా? చెప్పాలి. ముసుగులో ఫేస్ కనపడుతుందా? కనపడదు. ఆ ముసుగులో మన కళ్ళు తేటగా ఉంటాయా? ఉండవు. కానీ ఇక్కడ ఏమని రాస్తుందంటే ముసుగు లేని ముఖముతో. అసలు ముసుగు లేని ముఖం అని ఎందుకన్నాడన్నమాట? సంఘంలో కొన్ని ముసుగులు ఉన్నాయి, అవి తీయబడాలి. 3:16 చదవండి, అదే అధ్యాయం. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో, వినండి, ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. వారి హృదయము ఎప్పుడు ప్రభు వైపుకు తిరుగుతుందో అప్పుడు వారి ముసుగు తీసివేయబడు. అంటే అంతవరకు ముసుగు ఉందా లేదా? ఎప్పటి వరకు ముసుగుంది అంటే వారి హృదయము ఎవరి వైపు తిరగాలట? ప్రభు తట్టు తిరిగితే వారి ముసుగు. అంటే ఏమైంది వారి హృదయం? వారి హృదయం ప్రభు తట్టు లేదు, అందుకే వారికి ముసుగు వేయబడింది. ఇప్పుడు చెప్పండి, మనం ముసుగు లేని ముఖంతోనే అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. ఆ పోలికలోకి రావాలి. ఆ పోలిక రావాలంటే, ఆ స్వరూప్యం రావాలంటే మన హృదయము దేవుని తట్టు తిరగగలగాలి. అప్పుడే ఈ ముసుగంతా తీసివేయబడి ఏమవుతామంటే ఆ పోలికలోకి వచ్చేస్తాం. ఆ ముసుగులు ఏమున్నాయి మీ జీవితంలో? అయ్యా మాకేం ముసుగు లేవుగా, ఇవి కనబడవు, ఇప్పుడు కనపడతాయి మీకు. అసలు ముసుగు ఎందుకు వేయబడింది? ముసుగు వేయబడడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? క్లుప్తంగా అర్థమయ్యే కోణంలో మీరు రాసుకోగలిగినటువంటి స్థితిలో, మీ హృదయాల్లో చొరబడేటువంటి స్థితిలో మీకు వాక్యం బోధిస్తాను. ఒకసారి వాక్యం తీయండి. కీర్తన గ్రంథం 81 12వ వచనాన్ని చదవండి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి, చదువుతలే, వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని.
వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు. నా వైపు చూస్తూ వినండి. ఇప్పుడు చెప్పండి, ఏమంటున్నాడు కింద వచనం ఇందాక చదివితే? ఇశ్రాయేలు మీరు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. ఒక సందర్భంలో అంటాడు, నీ మార్గములకు నా మార్గములకు చాలా వ్యత్యాసం ఉంది. నా మార్గములు వంటి మార్గములు మీవి కావు. అంటే దేవుని మార్గములు, దేవుని ఆలోచనలు, దేవుని మనస్తత్వం, దేవుని యొక్క చిత్తాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు ఖచ్చితంగా ముసుగు మన జీవితంలో పడదు. వారి హృదయ కాఠిన్యమైందంటే అర్థం ఏంటంటే ముసుగు పడింది. ఎందుకయ్యా ముసుగు వచ్చింది అంటే, దేవుని మార్గాలు ఒకవైపు అయితే ఇక్కడ రాస్తుంది వారి స్వకీయ ఆలోచనను బట్టి. స్వకీయ ఆలోచన అంటే సొంత ఆలోచన, సొంత ఇష్టాలు. ఈరోజు చాలా మట్టుకు నేను గమనిస్తున్నా, అంటే ఇది కేవలం మీరు విశ్వాసం అని అనొద్దు, కానీ సేవలో కూడా, మా సేవకులలో సేవలో కూడా, సేవలు అంటే మన దగ్గర ఉన్న సేవలు కాదు నేను చెప్తుంది, టోటల్గా సార్వత్రిక సంఘం దేశం చాలా సేవలు వారు సొంత తలంపులతో సేవ చేస్తున్నారు కనుక వారి సేవలన్నిటికీ ఏం పడింది? ముసుగు. అందుకే వారికి సంపూర్ణత రావట్లేదు. ఈరోజు చూడండి, చాలా కుటుంబాల్లో సొంత అభిప్రాయాలు, సొంత చిత్తాలు, సొంత మార్గాలు. దేవుని మార్గం అది కాదు, దేవుని ఆలోచన అది కాదు, దేవుని త్రోవ అది కాదు, దేవుని కోణం అది కాదు, దేవుడు కోరుకున్న ప్రతిష్ట అది కాదు, దేవుడు కోరుకున్న అగ్ని అది కాదు, దేవుడు ఆశించిన రీతి అది కాదు, దేవుని మనసులో ఉన్నది కాదు. వీళ్ళ మనసులో పుట్టిన ఆశను దేవుని మనసులో పుట్టినట్లుగా వీళ్ళు ఫీల్ చేసుకొని, దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు. వీళ్ళకి ఆశ ఉంది, అది దేవుడు అంగీకరించింది, అది దేవుని క్రమము కాదు, అది దేవుని పద్ధతి కాదు, ఆ దైవికమైన ఆలోచన కాదు. దేవుని పద్ధతి, అది దైవికమైన పద్ధతి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది, దేవునికి సంతోషాన్ని ఇస్తుంది, అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఆమేన్ చెప్పండి. నీకు ఎగ్జాంపుల్ అదే కదా, సర్వలోక మర్యాద చొప్పున మాకొక చెప్పండి రాజు కావాలి. ఇది ఎవరి ఆలోచన? కానీ దేవుని ఆలోచన ఏంటి అంటే, సర్వలోక మర్యాద చొప్పున మీకు రాజు కావాలి. వాస్తవానికి లోక మర్యాదకు రాజు మీకు కావాలి, కానీ నేనే రాజునై, నేనే యాజకునై మిమ్మల్ని పరిపాలించాలి. చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. దేవుని మార్గములకు మీ మార్గములకు తేడాదే. చాలా సంఘాలు, చాలా పరిచర్యలు ఎలా నడిపించబడుతున్నాయి అంటే, అసలు దైవ చిత్తం ఉందా లేదా, దేవుని సంకల్పమా కాదా, దేవుని ఆలోచన కాదా, అది గుర్తించకుండా వారి సొంత ఆలోచనలే దైవాలోచనలుగా పెట్టుకొని పరిచర్య చేస్తున్న సేవలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ముసుగు వేయబడిన సేవలే. వారు ప్రభు ముఖాన్ని చూడగలుగుతారా? ఈరోజు మీరు కూడా ఆలోచించండి. వీరు కోరుకున్న రాజు, అందుకే ప్రజలకు సంతోషంగా ఉందా? మాట్లాడ. కోరుకున్నటువంటి వ్యక్తిని బట్టి ప్రజలు ఆనందించారా? దేవుడు సంతోషించాడా? సేవకునికి సంతోషం ఉందా? ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ మనస్సాక్షికి సంతోషం లేదు అంటే ఏదైనా అది దైవ చిత్తం కాదనుకోవాలి. చప్పట్లు కొట్టు, అంతే. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీ మనస్సాక్షి కఠినపరుచుకొని ఇది దైవ చిత్తమే అని ముందుకెళ్తే, నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోటల్లా కూడా దీవెన కనబడని స్థితిలో ఉందే. నువ్వు వెళ్తున్న మార్గాల్లో ఫలం కనపడట్లేదే. నువ్వు వెళ్తున్న ప్రతి పనిలో సక్సెస్ఫుల్ నువ్వు చూడలేకపోతున్నావే. దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఇది దేవుని యొక్క చిత్తం కాదు.
అయ్యా మరి మరి ప్రతిదీ దేవుని చిత్తం అనుకుంటే మరి ఎట్లా అంటే, అందుకే మీకు చిత్తం అర్థం కావాలంటే దైవ సేవకులు ఉన్నారు. ఆమేన్. వాళ్ళని అడిగితే దైవ చిత్తాన్ని బోధిస్తారు, దైవ చిత్తాన్ని బయలుపరుస్తారు. మాకు ఇవన్నీ మాకు అంత టైం ఎక్కడుందంటే, మీ కొరకు అహర్నిశలు ప్రార్థన చేసే సేవకులను అడిగితే వాళ్ళ ఆలోచన తీసుకుంటే, ఒక చిన్న ఆలోచన మిమ్మల్ని ఎన్ని విధాలుగా తప్పిస్తుందో స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆలోచించండి. సొంత చిత్తము ఏం చేసిందంట అంటే, వారి హృదయాలను కాఠిన్యంలోకి నడిపించి. ఇది వినండి, సొంత చిత్తంలో స్వతంత్రత ఉంది. అక్కడ ఏమైనా కఠినంగా వ్యవహరించినట్టు ఉంటుందా? సొంత చిత్తంలో రాజు అయ్యాడు, కానీ అతను ఏమన్నా మూర్ఖంగా ఉన్నాడా? చెప్పాలి. ఒక సౌలు విషయంలో మూర్ఖంగా ఉన్నాడు, కానీ ప్రజల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టినట్లు లేదు. రౌడీజం గుండాయిజం చేసినట్టుగా లేడుగా. ఇక్కడ వినండి, ఎట్లా సాతానుగాడు సులువుగా చిక్కులు పెడుతున్నాడంటే, ప్రజలకి ఏం హాని జరగదు, ఎవరికి హాని ఉండదు, కానీ దేవుని సంతోషపరచడు, మనుషులను సంతోషపరచడు. యెహోవా యుద్ధాలు చేయడు, దేవుని ఆజ్ఞలు గైకొండు, ఏది చేయలేడు. ఇది కూడా ఒక కాఠిన్యమే. సింహాసనం మీద ఉంటాడు, ఏలుబడి చేసే ఆధిపత్యం ఉంటుంది, ఇతడు రాజు అన్నట్లుగా ఉంటుంది, కానీ ఎవ్వరిలో దైవికమైన సంతోషం కనబడదు. ఇది ఒక కుయుక్తి, ఇది చాలా కుయుక్తి. ఇంకో విషయం తెలుసా, అతడు రాజులు అంటే బ్లెస్సడే కదా, ఆశీర్వాదమే కదా. అంటే రాజు స్థితి ఒక ఉన్నత స్థితే కదా. అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే, మేము బ్లెస్ అవుతున్నాం కదా, మేము ఆశీర్వదించబడుతున్నాం కదా, మేము రాజును కదా, నేను బ్లెస్డ్ అయిపోయాను కదా, ఇంత అభివృద్ధి ఇంత జరుగుతుందంటే కారణం ఏంటి? ఇది చెప్పాలి, దేవుని ఆశీర్వాదమే కదా. చాలా చోట్ల ఇలాగే సాతానుగాడు కఠినపరుస్తున్నాడు. ఎట్లా అంటే, నిన్ను ఆశీర్వదించి కఠినపరుస్తాడు. ఇదేంటి? ఇది ఎక్కడ? ఇది విడ్డూరంగా ఉంది కదా గారు. నిన్ను ఒక స్థాయిలో పెట్టి నిన్ను కఠినపరుస్తాడు. సౌలుకు అదే జరిగింది. సొంత చిత్తము చేసే వాళ్ళ బ్రతుకులు, హృదయాలు ఎలాంటివంట? కఠినం. ఆ కఠినమైన హృదయమే ముసుగు వేయబడినది. ఇప్పుడు చెప్పండి, సొంత అభిరుచులు, సొంత ఇష్టాలు, సొంత ఆలోచనలు, సొంత నడిపింపు, సొంత మార్గాలు, ఇవన్నీ కూడా ముసుగు అని రాయబడి ఉంది. మరి ఈరోజు మనం స్వచిత్తం చేస్తున్నామా, దేవుని చిత్తం చేస్తున్నామా? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని, చెప్పండి, తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. చాలా చోట్ల నేను గమనిస్తున్నాను, సొంత అభిప్రాయాలు ఉంటాయి. మనం ఎన్నైనా చెప్పు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మనం అక్కడ సమస్య క్లియర్ చేసి వస్తామా, వాళ్ళ పంతాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ అభిరుచులు వాళ్ళకు ఉంటాయి. పేరుకు నేను ఇట్లా గద్దిస్తూ ఏదో మీరు లోబడుతున్నారు, కానీ మీ మనసులో అట్లాంటివి ఏమి ఉండవు. మీ అభిప్రాయాలు మీకు ఉంటాయి. అవును, మా ఇష్టం వచ్చినది వేసుకొని వస్తాం, ఎందుకు ఈ అన్నకి ఏం పని అంట ఊరికే. సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే సొంత ఇష్టంగా దైవ చిత్తం నెరవేర్చాలి. మీరు తెల్లని వస్త్రాలు వేసుకొని రావడం దైవ చిత్తం అని నేను చెప్పానండి. పరలోకంలో దూతలు అలా ఉన్నారు, తెల్లని వస్త్రాలతో మనం కూడా ఉండాలి. ఇది దైవ చిత్తం అనుకుంటే మాకెందుకు చెప్తారు ఇవన్నీ, మా ఇష్టం వచ్చిన వేసుకుంటాం. హృదయం చూస్తాడు దేవుడు. ఇందులో సొంత నడిపింపు ఉందా లేదా? మాట్లాడాలి. మీలో సొంత ఆలోచనలు ఉన్నాయా లేదా? ఎందుకు ఇట్లా నడిస్తే ఏమవుతుంది? నడవండి. కానీ మీకు ముసుగులు వేయబడ్డాయి. మీరు ప్రభుని చూస్తారా? చూడలేదు. నయోమికి అంత సొంత నడిపింపే. ఏమో కరువు వస్తుందో లేదేమో, నా భర్త మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు, నా పిల్లలు మంచిగా ఉన్నారు. పిల్లలను బట్టి భర్తను బట్టి వెళ్ళింది. నీ పిల్లలు నీ భర్త ముగ్గురు అవుట్. ఏమయ్యారు? సాధించిందా? నయోమి ఏమైనా సాధించిందా? ఎందుకు చెప్పండి? స్వచిత్తం వల్లేగా.
అంటే ఇక్కడ భర్త పిల్లలంటే బలమే కదా తల్లికి, భర్త బలమే కదా. అంటే స్వచిత్తం చేసే వాళ్లకు అతిశయాలు లేకుండా చేస్తాడు దేవుడు, అంతే. మనకి ఏదైతే బలమో ఏదైతే ఆధారమో తడి తీసేస్తాడు. కొంచెం లోతులోకి వెళ్దాం. ఒకటే ప్రార్థన ఏంటంటే స్వచిత్తము చేసినప్పుడు ముసుగు పడుతుంది, ఇంకంతే. దావీదు జీవితంలో ఎన్నో సందర్భాల్లో స్వచిత్తం చేశాడు, దెబ్బలు పడలేదా? కానీ కోలుకున్నాడు, మళ్ళీ తిరిగి నూతనపరుచుకున్నాడు. అందుకే నేను ఒకటే చెప్తాను ప్రియులారా, వారి స్వకీయ ఆలోచనలే వారిని ఏం చేశాయి? కఠినం చేశాయి. ఆ కఠిన హృదయమే ముసుగుగా మారింది. అందుకే ఒక్కటే తీవ్రంగా ప్రార్థన చేయండి, ప్రభువా నా చిత్తము కాదు నాయనా, నీ ఇష్టమే నాలో నెరవేర్చబడాలి. అయ్యా మరి ఇది దేవుని ఇష్టం అని ఎలా చెప్తాం? ఇది దేవుని చిత్తం అని ఎలా చెప్తాం? ఒకటే సింపుల్, మరి దానికోసం పెద్ద డెప్త్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు సాధనకి ఒకటి ఇష్టమైంది అనుకో, ఎగ్జాంపుల్ చెబుతుంది. ఆ ఇష్టమైన చోటికి ఇష్టమైన ఫుడ్ తినాలనుకున్నాడు ఆయన. నేను వచ్చి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఈ ఫుడ్డే తినమని నేను ఆయనకు నచ్చని కూర పెట్టాను అనుకోండి, ఎగ్జాంపుల్. అంటే ఆయన మనసులో ఏదైతే సంతోషించి ఆనందిస్తున్నాడో దానికి అపోజిట్ పొజిషన్లో వచ్చే ఏ కార్యమైనా దైవచిత్తం అనుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ఎప్పటికీ నేను చాలా సందర్భాలు అనుభవించాను. ఇలా వెళ్తే బాగుంటుందని ఫీల్ అయ్యి అట్లా అడుగు పెట్టా, వెంటనే దైవజనుల ద్వారా ఇట్లా కాదు నువ్వు ఇట్లా పో, అయ్యా అది కాదయ్యా, లేదు ఇట్లెళ్ళు. అంటే మనకు అనుకూలమైనవి ఏదైనా కాక అన్నీ మన ప్రతికూలంగా ఉన్నాయంటే దైవ చిత్తమే. చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యా మరి మేము అందరం కలర్ డ్రెస్ వేసుకొని వస్తున్నాం, ఇది మా చిత్తం కాదు. వైట్ డ్రెస్ వేసుకొని రావాలి, ఇది దైవ చిత్తం. ఇప్పుడు చెప్పండి, మీకు ముసుగులు ఉన్నాయా? తీసేసుకుంటారా? అయిపోయింది ఇక. అంటే పాయింట్గా చెప్తున్నాను తప్ప ఇదే పెద్ద పాయింట్గా కాదు, అట్లా జస్ట్ అట్లా ఎగ్జాంపుల్. కనుక మన ముసుగులన్నీ పోవడం అంటే మనం అనుకున్నది ఏది మన లైఫ్లో జరగదు, అదే దైవ చిత్తం. ఎందుకు తెలుసా? మన బుద్ధి అంతా ఎలాంటిది? అందుకే ఇజ్రాయెల్ ప్రజలకు మొత్తం స్టార్టింగ్లోనే 10 పాయింట్లు పెట్టాడు. నువ్వు పొరుగు వాడిని ఆశించొద్దు, పొరుగు వాడిని చూడొద్దు, భార్యని ఆశించొద్దు, అటు చూడొద్దు, దొంగతనం చేయొద్దు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు ప్రభు? మరి ఇశ్రాయేల్ ప్రజలు నీ బిడ్డలు కదా, నీ రక్తంలో కడగబడిన బిడ్డలకి ఇవన్నీ ఎందుకు? దొంగిలించొద్దు, పొరుగుదాన్ని చూడొద్దు, పొరుగుదాన్ని ఆశించొద్దు అంటే దేవుడు మన బుద్ధి తెలుసుకున్నాడు. ఏంటో తెలుసా? వీడు అంటే ఇట్లా చూస్తాడు. నాకు అసలు అదే విచిత్రం, పొరుగు వారిని ఆశించొద్దు, పొరుగు వారి భార్యను కూడా చూడొద్దు. అసలు నాకు విచిత్రమైన మైండ్ ఏంటంటే, ఎవడైనా సరే పురుషుడు అనేవాడు తన భార్యను చూసుకోడు, కానీ పొరుగు వాని భార్య ఎలాగుందో చూసుకుంటాడంట. నేను చెప్పిన మాట దేవుని వాక్యం చెప్తుందా? అంటే ప్రతివాడు తమ ఉన్న కుటుంబాన్ని చూసుకోడు, కానీ పక్కన వాళ్ళ మీద మైండ్ పెట్టుకుంది. పక్కన వాళ్ళు, అందుకే మన మైండ్ సెట్ చూడండి, మన బుద్ధి. మనం తింటాంటావా? వాళ్ళు ఏం తింటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? మనం బట్టలు కట్టుకున్నాం, వాళ్ళు ఏమేమి కట్టుకున్నారు? నేను రాగానే ఖచ్చితంగా ఇక్కడంతా చూస్తారు, అన్న మంచిగా వచ్చాడని చూస్తారు ఖచ్చితంగా. ఎవరైనా చూస్తారు, నా ఫేస్ రీడింగు, నా హావభావాలు అన్నీ చూస్తారా లేదా? అంటే మన మైండ్ సెట్ ఎక్కడికి వెళ్తుంది ప్రతి సందర్భంలో? అంటే పొరుగు వారిని ఆశించొద్దు, పొరుగు వారిని చూడొద్దు, దొంగతనం చేయొద్దు. మరి దొంగతనం ఎందుకు చెప్పాడు? మనం దొంగలమా? మన మైండ్ సెట్ అట్లాంటి. ఇది లేపేస్తే బాగుంటుంది, ఇది ఎత్తేస్తే బాగుంటుంది.
నీకు ఇవన్నీ మనం నవ్వుకుంటున్నాం కానీ చాలా సీరియస్గా తీసుకుంటే మన బుద్ధి అంత దరిద్ర బుద్ధో. అందుకే దేవుడు ముందే స్టేట్మెంట్ ఇచ్చాడు, రే బాబు నువ్వు అటు చూడనే చూడొద్దు అన్నాడు. స్తోత్రం. 20 లక్షల మందిని కంట్రోల్ చేయాలంటే ఆ అరణ్యంలో గుడారాలు లేవు, ఏం లేవు, ఇష్టానుసారంగా బతుకుతారు తెలుసు దేవునికి. మనవు బుద్ధి తెలుసు. అందుకే రే పొరుగువాని భార్యను కానీ పొరుగువాన్ని కానీ ఏం ఆశించొద్దు, ఏది ఆశించొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, నరహత్య చేయకూడదు. ఇవన్నీ మన గుండెల్లో మన జీవితంలో పాతుకుపోయిన మన రక్తంలో పాతుకుపోయిన స్వభావాలు ఉన్నాయి కనుక మీ బుద్ధి మారదు కదరా, అందుకు అన్ని అపోజిట్గా పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అనుకున్నట్లుగానే ఎంజాయ్ చేస్తే ఇంక అది దేవుని సన్నిధి ఎందుకు అవుతుంది? నువ్వు కోరుకున్న వ్యక్తినే ఆశించిన వ్యక్తినే కోరుకుంటే అది దైవచిత్తం ఎందుకు అవుతుంది? నాకు అసలు విచిత్రం అనిపిస్తుంది ఏంటంటే, మన ఆశలు ఏవైతే ఉన్నాయో అవి చచ్చిపోతున్నాయంటే అర్థం ఏంటంటే దైవచిత్తం మనలో జరుగుతుందని అర్థం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను సేవకు వచ్చిన కొత్తలో 40 రోజులు జ్వరం, ఫుల్ ఫీవర్. కాలనీకి వచ్చాను, పరిచర్యకు వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోయి జ్వరం జ్వరం జ్వరం. నన్ను చూసి రెస్ట్ తీసుకోపోని అక్కోళ్ళు పంపించింది, వద్దు పని జ్వరం. నేను అయ్య దగ్గరికి వెళ్ళాను, అయ్యా ఏంటయ్యా నాకు అసలు ఫుల్ జ్వరం అంటే, దేవుడు పాత రక్తం తీసేస్తున్నాడు లేరా అన్న. ఏం చేస్తున్నాడు? పాత రక్తం తీసేస్తాడు. నిజంగానే తీశాడు. ఆ జ్వరం రాకమునుపు మా ఫ్రెండ్స్, మా బంధువులు, మా బాబాయిలు అందరు గుర్తుకొచ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఆత్మతో నింపి ఈ శరీరానికి శుద్ధి చేశాడో వాళ్ళందరినీ మర్చిపోయేటట్టు చేశాడు. మొత్తం టోటల్ ఒక్క నెలలో మొత్తం అందరినీ మర్చిపోయాడు. దాదాపుగా కొన్ని ఏండ్లు మా బంధువులు చూడలేదు. దేవుడు మర్చిపోయేటట్టు చేశాడు. ఆమేన్. కానీ అదేంటో కానీ పోతే నెలలే పద్మక్క, అంతేగా? అది దైవచిత్తమా? కాదుగా. పోతే నెలలు వారాలు స్వచిత్తమే కదా ఇది కూడా. నేను 4 రోజులు రెస్ట్ తీసుకోవాలి, నేను ఏ రోజు అనుకోలేదు అట్లా. నేను రెస్ట్ తీసుకుందామని ఒక రోజు వరంగల్కి వెళ్ళి ఒక మంచి హోటల్ బుక్ చేసుకుందామని పోతే ఆ హోటల్ నిండా దేవుని బిడ్డలే. నాకు ప్రార్థన చేయి అయ్యగారు, మీరు రావడం ఎంత ఆశీర్వాదం, ఇదిగో మిమ్మల్ని యూట్యూబ్లో చూసాం. ఓరి నాయన, యూట్యూబ్ చల్లగా ఉంది. నాకు అప్పుడు అనిపించింది ఇది దైవచిత్తం కాదు. మంచిగా ఎవరి కంట్లో పడకుండా హాయిగా ఒక 3 గంటలు పడుకొని మంచిగా ఒక 7 గంటలు ప్రార్థన చేసుకొని ఆత్మలో నింపబడి కూర్చుందామని కూర్చుంటే ఎవరికి తెలిసింది అయ్యగారు వచ్చారని. హోటల్లో వచ్చి వాళ్ళ బంధువులు అందరూ మళ్ళీ టిఫిన్ల మీద టిఫిన్. నేను అనుకున్నా అదేదో మనకు మందిరంలో అయితే కొంత ముద్ద పెడతారు అక్కోళ్ళు, ఏదో ముద్ద తినేసి వాళ్ళు ఇచ్చేంత వరకు వెయిట్ చేసి ప్రార్థనలు కూర్చోవచ్చు. ఇదంతా నా చిత్తమే కదా ప్రభువా, నీ చిత్తం అనుకొని వచ్చేసి. చాలా సందర్భాల్లో మనం అనుకున్నవి ఏవీ జరగవు, అదే దైవ చిత్తం అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యాకోబు అంటాడు, నాకు అన్ని ప్రతికూలంగానే ఉన్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు అన్ని ప్రతికూలంగా అన్నట్లు అనిపిస్తున్నాయి కదా, కఠినంగా ఉంది కదా కొంత. ఇదేంటి అంత ఆపోజిట్గా ఉంది ప్రభువా? మీరు చూడండి, మిగతా బోధలకు మన బోధలకున్న వ్యత్యాసం ఏంటంటే, ఆ బోధలు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి, ఈ బోధ మాత్రం అంత వ్యతిరేకంగా ఉంటుంది. ఆమేన్. ఆ బోధలు ఏమో జాయిస్ మేరీ గారు అన్ని పెట్టుకోలేదా, మేము పెట్టుకుంటే తప్పేంది? వాళ్ళకి ఆ సత్యం తెలియదమ్మా, మనకి ఈ సత్యం తెలుసు. స్తోత్రం కలుగును గాక. అయ్యో, ఆ చర్చిలో పాస్టర్ గారు కూడా స్టెప్పులు వేపిస్తాడు, డాన్స్ వేపిస్తాడు, మరి ఈ పాస్టర్ గారు ఏమి వేపాడు? మన సత్యం ఇది, వాళ్ళ అసత్యం అది. ఇప్పుడు మనకన్నీ అక్కడికి పోతే అది అంత ప్రతికూలమే.
వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చారనుకో, ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఇదంతా ఎలాగుంటుంది వాళ్ళకు? అంతా ఏంటి ఇదంతా వాళ్ళకు అనుకూలంగా ఉండదు, అపోజిట్లో ఉంటుంది. ఫీల్ అవుతారు, ఏమో ఈ సంఘం ఏమో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ వద్దంటున్నాడు పాస్టర్ గారు. వేరుబాటు జీవితం అంటాడు, పరిశుద్ధత అంటాడు, ప్రత్యేకించబడడం అంటాడు. ఇవన్నీ కూడా మనందరికీ దైవ చిత్తాన్ని నేర్పిస్తున్నాయి. సొంత ఆలోచనలు, దేవుని మార్గాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది గుర్తించి నీ స్వకీయ ఆలోచనలన్నీ పక్కన పెట్టి సిలువేసి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీ ముసుగులన్నీ తీసేస్తారు. చప్పట్లు కొట్టండి. స్తోత్రం కలుగును గాక. చూడండి, రెండవది ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చదువు. ఇర్మియా గ్రంథం 16:12. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనం చేస్తున్నారు. కాబట్టి నేను మీ అందు ఏ మాత్రమును దయ ఉంచక ఈ దేశము నుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుచుదురు. మీరు అక్కడ దివారాత్రములు అన్య దేవతల దగ్గర ఉంటారు. ఎంత భయంకరంగా ఉంది కదా అక్కడ మాట. చదువుతల కంటిన్యూ. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను గనుక రాబోవు దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణము చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. చాలు. వారి చెడుతనము వారి హృదయం ఏం చేసిందంట? కఠినపరిచింది. మీరు నన్ను సేవించరు. ఎవరిని సేవిస్తారు? అన్య దేవతలను సేవిస్తారు. అంటే నన్ను ప్రేమించరు, నన్ను సేవించే స్థాయిలో మిమ్మల్ని పెట్టను. మీరు అన్య దేవతల్నే సేవిస్తారు. అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభును ప్రేమించాల్సిన వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు? అన్య సంబంధమైన వాటిని ప్రేమిస్తారు. అంటే ప్రభు కంటే ఎక్కువగా నువ్వు ఏదైతే ప్రేమిస్తున్నావో అదే నీ బ్రతుకుకు, నీ హృదయ కాఠిన్యమైనట్లు లెక్క. నీ హృదయం కాఠిన్యం అయిపోయింది, నీ హృదయానికి ముసుగు పడిందంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. నువ్వు దేవుని కంటే నువ్వు దేనినో ఎక్కువగా ప్రేమిస్తున్నావు. యాకోబు బ్రతుకు కూడా ముసుగు వేయబడింది 20 ఏండ్లు. ఎవరు ఈ ముసుగుకు కారణం? దేవుని కంటే, ప్రతిష్ట కంటే, మందిరం కంటే, సన్నిధి కంటే, వాక్యము కంటే, ఉపదేశము కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? రాహేల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఏలి కుమారుల దగ్గరికి రండి. ఏలికి కూడా ముసుగు వేయబడింది. ఏలి కన్నులు ఏమయ్యాయి? మంద దృష్టి అంటే ఏంటి? చూడలేకపోతున్నాడు. ఎందుకయ్యా నువ్వు చూడలేకపోతున్నావు అంటే నీకు ముసుగు. ఎందుకంటే నీవు చేసే సేవ కంటే నీ కుమారులను గొప్ప చేస్తున్నావు, నీ కుమారులను హైలైట్ చేస్తున్నావు. నీ కుమారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం జరుగుతుంది? వాళ్ళు అసలు దేవుని సన్నిధిలో ఉన్నారా? క్రమంలో ఉన్నారా? పరిశుద్ధంగా ఉన్నారా? నీతిగా ఉన్నారా? ప్రతి ప్రార్థనలో వారు గడుపుతున్నారా? నైవేద్య బలులు, దహన బలులు, స్తోత్ర బలుల్లో వారు ఉన్నారా అని చూసుకోకుండా నీ కన్నులకు ఏం పడిందండి? ముసుగు వేయబడింది. ఎందుకు ముసుగు వేశారు అంటే ఆ ముసుగు ఏంటో తెలుసా? ఏలీ కుమారులను దేవుని కంటే గొప్ప చేశాడండి. నా కుమారులు నా బిడ్డలు అనుకున్నాడు, కానీ బిడ్డలు దారి తప్పిపోవడం చూడలేదు. ఇది ముసుగు. ఈరోజు చాలా సందర్భాల్లో మనం చూస్తాం కదా, మన పిల్లలు దారి తప్పిపోతున్నా మన పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటున్నామంటే అర్థం ఏంటి తెలుసా? మన పిల్లలు అనేక విషయాల్లో తప్పిపోతున్నా మన పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటున్నామంటే మనకేం పడినట్టు? ముసుగు పడింది. మన ఇంటి వారు తప్పిపోతున్నా
కొంతమంది ఏంటో కానీ ఇంటి వాళ్ళు తప్పిపోతుంటే వీళ్ళ టార్గెట్ అంతా బయట వాళ్ళు తప్పిపోతున్నారు ఫీలింగ్తో, మీరు ఇలా ఉండాలి, మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. అరే నాయన, మీ ఇంట్లోనే తప్పిపోతున్నారా బాబు, మీ ఇంట్లోనే తప్పిపోతున్నారు. నాకు ఓ ప్రాంతంలో పరిచయం చేస్తున్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, ఎప్పుడు విమర్శించేవాడు. కానీ ఆ విమర్శన ఏమైందంటే తన కుటుంబానికి శాపంగా మారింది. కొన్నిసార్లు ముసుగు వేయబడుతుంది, మనకు తెలియదు. ఏలి కన్నులు మంద దృష్టి అయ్యాయంటే చూడలేకపోతున్నాడు, కనపడలేని పరిస్థితిలో ఉంది, ఏం జరుగుతుందో తెలియదు. కానీ కుమారులను మాత్రం హైలైట్ చేస్తున్నాడు. కుమారుల తప్పిదాలు దేవునికి తప్ప ఏలికి చెప్పాలి. ఏలికి కనబడట్లేదు, ఎందుకంటే ఏలి కన్నులు ముసుగు వేయబడ్డాయి. కుమారులు క్రమంగా లేరు, కుమారులు తప్పిదంలో ఉన్నారు, కుమారులు అపవిత్రమైన కార్యాల్లో మునిగిపోతున్నారు. అయినా అన్ని విషయాల్లో వాళ్ళను హైలైట్ చేసి, అన్ని విషయాల్లో వాళ్ళను ఒక స్థాయిలో పెట్టి, వాళ్ళే గొప్ప కావాలని ఆశపడుతున్న మనస్సు చూశాడా? ఆ ముసుగు ఏలీకి ఉందా లేదా? మాట్లాడాలి. హల్లెలూయా. ఎక్కడ మహిమ వెడలిపోతుందో గుర్తించాలి, ఎక్కడ ప్రభావం దాటిపోతుందో గుర్తించాలి, ఎక్కడ కృపను పోగొట్టుకుంటున్నాం, ఎక్కడ క్రమహీనత అవుతుందో గుర్తించాలి. గుర్తించలేదు అంటే ముసుగు ఉంది. ఎక్కడ నష్టం జరుగుతుందో గుర్తించాలి. చూసి చూడనట్లుగా వెళ్ళటం కూడా ముసుగే. నిన్ను సాతాను ముసుగేసాడు కొన్ని విషయాల్లో. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కదా, పిల్లలు కలిగిన తల్లులందరూ చేతులెత్తను ఒకసారి. తల్లులు, తండ్రులు అందరూ, మీ పిల్లల విషయంలో మీరు చూసి చూడనట్లుగా పోతే మీ బ్రతుకులో ముసుగులు పడతాయి. ఏది మీ స్వాధీనంలోకి వచ్చిందో, మీ దగ్గరకు వచ్చిందో ఖండించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి. లేకపోతే మీరు ముసుగులో ఉన్నట్టు లెక్క. సొంత పిల్లలైనా ముసుగులో ఉన్నారు. మోషే కూడా ముసుగులో ఉన్నాడు. ఊరందరికీ ఏం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరందరూ సున్నతి పొందాల్సిందే, లేకపోతే సున్నతే నిబంధన అని తెగ చెప్పేశాడు. ఫస్ట్ తన ఇద్దరు పిల్లలకు చేసి ఉంటే అయిపోగా, వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని పక్కన పెట్టేసి ఏం జరిగిందో తెలుసా? ఊర్లో వాళ్ళందరికీ సున్నతి చేస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? మాట్లాడాలి. ఖడ్గం ఎవరి దగ్గరికి వచ్చింది? ఇక ఈ సిప్పోరట్టే, ఈమె ఊరికే చెయ్యాలనేం చేయలేదు. ఈ సిప్పోరా ఏం చేసింది తెలుసా? నా కొడుకులు చచ్చిపోతారన్న భయంతో చేసింది తప్ప, ఇశ్రాయేలు ప్రజల కట్టడ ఇది నిబంధన అని వామో చచ్చిపోతే ఎట్లా అని భయంతో చేశారు తప్ప, ఇది కట్టడా అనే భయంతో కాదు. మోషే అట్లెట్లా మర్చిపోయినావు నాయన? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సందర్భాల్లో నేను విశ్వాసం ఏమి అనను. ఫస్ట్ నా పరిధిలో ఏదన్నా ఉందా చూసుకుంటాను. ఫస్ట్ వాళ్ళకు పడతాయి, తర్వాత మీకు. ఎందుకంటే మీరు వచ్చి నన్ను పాయింట్అవుట్ చేస్తారు. ఇప్పుడు డాన్ వచ్చి అడుగుతాడు, అన్న వాళ్ళు లేని నన్ను ఎందుకు చెప్తున్నావు, నన్ను ఎందుకు కొడుతున్నావు, నాకెందుకు క్రమాలు చెప్తున్నావు అంటాడు. రేపు డాన్ అంటాడు, ఇంకెవరైనా అంటారు. స్తోత్రం కలుగును గాక. అందుకే మీకు అందరికీ ఎందుకు ఇన్ని క్రమాలంటే తల్లి, మీకైనా నాకైనా ఎవరికైనా మనందరూ క్రమంలో ఉంటే వాళ్ళందరూ క్రమంలో ఉంటారనే కదా. చప్పట్లు కొట్టాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నేను ఒకటే మొహమాటం లేకుండా మాట్లాడేవి కొన్ని చెప్తున్నాను. నాకు లేకుండా నేను ఏది చెప్పను. ముందుగా నన్ను నేను సున్నతి చేసుకొని మీకు సున్నతి చేస్తా, నన్ను నేను కడుక్కొని మిమ్మల్ని కడుగుతా, నన్ను సరి చేసుకొని మిమ్మల్ని సరి చేస్తా. నా తప్పైతే నేను సరి చేసుకుంటా, పొరపాట్లుంటే సరి చేసుకుంటా.
తర్వాత మిమ్మల్ని కూడా సరిచేస్తా. ఇది నా యాటిట్యూడ్. లేనిది ఏది చెప్పకూడదు. నా మనస్సాక్షి ఉంది. ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించే స్థాయి, ప్రభు కంటే ఏదేదో వేటినో వెంటాడుతూ వాటి కొరకు పరుగులు తీస్తున్నావని నీ జీవితంలో అది ముసుగు. స్తోత్రం. ఇవి చాలా లోతుగా ఉన్నాయి. తప్పిదమ్ములను కప్పిపెట్టి ప్రజలకు మనం తీర్పరగా ఉన్నామంటే ఏంటని అర్థం? అదొక ముసుగు. కొంతమంది సొంత నీతి, నేనే నీతిమంతుణ్ణి, మీరందరూ తప్పోళ్ళని చెప్తూ ఉంటారు. ఇదొక ముసుగు. స్వనీతిని ఆధారం చేసుకున్న వాళ్ళకి ఏముంటుంది? ముసుగు. ఇదిగో నువ్వు అట్టున్నావు, నువ్వు చూడు, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు అట్లా చేస్తున్నావు. మరి నువ్వు చేసేది ఏంటి? అందుకే సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. అంటే పైన మాత్రం సమాధి సున్నం కొట్టారు అంతే, మంచిగా సమాధి అది, కానీ సున్నం కొట్టిన సమాధి. చచ్చిపోయిన శవాన్ని పెట్టే సమాధే కానీ సున్నం కొట్టారు. కొంచెం లోతుగా స్టడీ చేద్దాం. స్వనీతిని ఆధారం చేసుకొని స్వనీతితో మాట్లాడే ప్రతి ఒక్కడు ముసుగు వేసుకున్నాడు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, నీ కంటిలో ఉన్న నలుసును చూడక ఎదుటోనిలో ఉన్న దూలం. పెద్ద దొరే నీ కంట్లో ఇది ఉంది, మరి నీ కంట్లో రివర్స్ కదా, మన కంట్లో ఏముంది? పెద్ద దూలం. ఎదుటోని కంట్లో నీదిగో, నీ కండు చూడు, నీ కళ్ళు చూడు, మరి నీ కళ్ళు చూసుకోరా, పెద్ద దూలం ఉంది. ఏంటో కొంతమందికి అవకాశాలు దొరికినప్పుడు ఓ చిటికలు వేస్తూ ఉంటారు, రంకెలు వేస్తారు, ఏ అని కేకలేస్తారు. ఇవన్నీ ఏంటో తెలుసు? ముసుగు. రేపు ప్రభుని చూస్తామా? చూడు. అందుకే ప్రభు కంటే ఎక్కువగా దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నావో, గొప్ప చేస్తున్నావో, అది నీ బ్రతుకుకు ఒక ముసుగు. ఎక్కువగా ప్రభు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? రాహేలు ఎక్కువగా ప్రేమించాడు పిల్లలను, రాహేల్ పిల్లల్ని ఎక్కువ ప్రేమించాడు. అంత పిచ్చి పట్టినట్లుగా ప్రేమించాడు. ఏలి కుమారుల విషయంలో అట్లే జరిగింది, ముసుగు వేయబడింది. మూడవదిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 4:18 చదవండి. నెంబర్ 1 చెప్పండి. వారి స్వకీయ ఆలోచనను బట్టి వారికి ముసుగు వేయబడింది. రెండవదిగా ప్రభు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న దాన్ని బట్టి ముసుగు వేయబడుతుంది. మూడవదిగా ఎఫెసీ 4:18 వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అంటే దేవునిలో నుండి వేరు చేయబడ్డవారు. మాకు దేవుడొద్దు, వాక్యం వద్దు, సన్నిధి వద్దు, ఏమి వద్దు అని ఎవరిని ఫాలో అవుతున్నారు వాళ్ళు? అక్కడ చదువు, కంటిన్యూ చేయి. వారు సిగ్గులేని వాళ్ళయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వానికి అప్పగించుకున్నారు. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. అక్కడ వాళ్ళు ఎలా మారిపోయారంటే క్రీస్తు జీవంలో నుండి వేరైపోయారట. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే అన్య జనుల వలె ప్రవర్తిస్తున్నారు. హల్లెలూయా. జీవములోండి తొలగిపోతున్నారు. ఈరోజు మన జీవం ఎవరు? మన ప్రభు అయిన
యేసుక్రీస్తు. జీవము లేని వాటి కార్యాల కొరకు అన్య జనుల వలె వాళ్ళు నడుచుకుంటున్నారు. అన్య జనులు మాట్లాడినట్లుగా, అన్య జనులు ప్రవర్తించినట్లుగా, అన్య జనులు బూతులు మాట్లాడినట్లుగా సంఘ బిడ్డలు కూడా అన్య జనులు గొడవలు పడినట్లుగా, చెప్పండి, అన్య జనులు బూతులు మాట్లాడినట్టుగా అన్య జనులు ప్రవర్తించిన రీతిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది ముసుగు. క్రీస్తు జీవము కలిగిన వారమై మనం సన్నిధిలో బ్రతకాలి. నీ ముసుగు తీసివేయబడాలి. ఆమేన్ చెప్దాం గట్టిగా. హల్లెలూయా చెబుదాం గట్టిగా. హల్లెలూయా చెబుదాము సంతోషంగా. ఇది ఏంటంటే అన్య జనుల వలె నడుచుకోవటం ముసుగు. జీవంలోండి వేరైపోతే ముసుగు పడింది. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుతల్లి. రోమీలకు రాసిన నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు, వినండి, సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఇంకా అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. అంటే అర్థం ఏంటి తెలుసా? సత్యములోండి తొలగిపోయిన వారు ఇలా చేస్తారు. దుర్నీతికి సత్యములో తొలగిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? భేదాలు కలుగజేస్తారు. సత్యములోండి తొలగిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఎందులో ఉన్నట్లు? వారి హృదయం కాఠిన్యం అయిపోయింది. ఈరోజు చాలా మంది సత్యములో నిలిచి ఉన్నారంటే లేరు. వారు సత్యములో తొలగిపోయారు. నిజంగా సత్యంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా నాన్న? ఆ ముందు వచ్చిన చూసాం కదా ఇందాక, మహిమకు ఘనతను అక్షయతను వెతుకున్నట్లు నిత్య జీవమునిచ్చు. చూడండి, సత్యములో ఉండువారు అక్షయతను కోరుకుంటారు. కానీ సత్యములో తొలగిపోయి దుర్నీతిలో ఉండువారు ఎలాగున్నారట? వారి హృదయ కాఠిన్యమే ముసుగు. సత్యములో నుండి తొలగిపోతున్నారు. నెంబర్ 1 సొంత ఆలోచనలు, స్వకీయ ఆలోచనలు. నెంబర్ 2 ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించే అనుభవమే ముసుగు. నెంబర్ 3 అన్ని జనుల వల్లే నడుచుకోవటం ముసుగు. నెంబర్ 4 సత్యములో నుండి తొలగిపోవటం ముసుగు. నెంబర్ 5 హెబ్రీ 3:12 అది జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి అబ్బా విశ్వాసము లేని దుష్ట హృదయం. విశ్వాసము లేకపోవటమే ఏ హృదయం అంట? ఈ దుష్ట హృదయాన్ని ఏమని పోలుస్తున్నాడు? 3:16 మనం చదివినప్పుడు ఆ దుష్ట హృదయమే ముసుగు. అంటే విశ్వాసం లేని వారు ఎందులో ఉన్నారు? హలో, ఎందులో ఉన్నట్లు? విశ్వాసం లేకపోవడమే దుష్ట హృదయం. ఆ దుష్ట హృదయం ఎవరిలో ఉన్నట్లు అంటే విశ్వాసాన్ని కోల్పోయిన వారి బ్రతుకులు ఎలా ఉన్నాయంట? దేవుని మీద ఆధారపడక, మనుషుల మీద, పరిస్థితుల మీద ఆధారపడే వారి హృదయాలు ఎలా ఉన్నాయి? దుష్ట హృదయంతో ఉన్నాయి. రాజులను ఆశ్రయించు వారి హృదయాలు ఎలాగుంటాయి? దుష్ట హృదయాలు. నువ్వు ఆశ్రయించాల్సింది ఎవరిని? జీవము గల దేవుణ్ణి. నువ్వు ఆధారపడవలసింది ఎవరిని? జీవము గల దేవుణ్ణి. నీవు ఏ పరిస్థితిలో అయినా ఆధారపడవలసిన దేవుడు ఎవరు? ఆయనే. ఆయన మీద కాక నువ్వు దేని మీద ఆధారపడ్డా అది ఏంటంట? ఈ దుష్ట హృదయం ఏమవుతుందంట? ఒక ముసుగుగా మారిపోతుంది. 5వ ముసుగు ఏంటో తెలుసా?
విశ్వాసం లేకపోవటమే ఒక ముసుగు. నీ ఎందుందేమో చూసుకో. విశ్వాసాన్ని కోల్పోవద్దు. కడవరకు విశ్వాసంలో మనం నిలిచి ఉందాం. విశ్వాసంలో సంపూర్ణతను సాధిద్దాం. విశ్వాసము లేని దుష్ట హృదయం ఒక ముసుగు, ఆ ముసుగు తీయబడాలి. ఆరోదిగా ఇర్మియా గ్రంథం 28, 24, 25 వచనాలు. ఇర్మియా గ్రంథం 28 అధ్యాయం. ఒక నిమిషం చూస్తున్నా టెన్షన్ పడకండి. 20 ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఏంటంటే మెడవంచని జనము అని ఉంటుంది చూడండి. 30 అధ్యాయం అనుకుంటారు. వారి హృదయం కాఠిన్యమై మెడవంచని జనముగా ఉన్నారని. ఇర్మియా గ్రంథంలోనే మాట ఉంటుంది. అది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది అన్నమాట. వారు మెడవంచని జనముగా ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయించున్నారు కాగా, అది కాకుండా 28:11 చదవండి. ప్రజలందరి ఎదుట ఇట్లా నేను యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కాదు నాన్న, అందులోనే ఉంటది. కాదు నాన్న, ఈ జనులు, అది నాకు కొంచెం మిస్టేక్ అయింది, ఒకసారి నేను చూస్తాను. ఈ జనులు ఎవ్వరు మెడవంచని జనులు అని ఉంటుంది. నేను తర్వాత చూస్తాను. కానీ వాళ్ళ గురించి రాయబడి ఉంటుంది. ఈ జనులు ఎలాంటి వాళ్ళంట? మెడవంచరట. అంటే తల వంచరు, మేము తగ్గించుకోము. నేను దాని తర్వాత రెఫరెన్స్ నేను క్లియర్ చేసి చెప్తాను. కానీ తల వంచరు, మెడ వంచరు అంటే అర్థం ఏంటి? మేమేం తప్పు చేయలేదు, ఇట్లనే ఉండటం. మెడ వంచడం అంటే రుబాబుగా ఉండటం. మేమేం పొరపాటు చేయలేదు. మెడ వంచరు, వీళ్ళు తగ్గించుకోరు. మెడ వంచినప్పుడు అప్పగించుకుంటారు. దీనత్వం లేని వాళ్ళు, దీన హృదయము లేని వాళ్ళ హృదయాలు ఎలాగుంటాయంట? ముసుగు వేయబడి ఉంది. తర్వాత నేను ఆ రెఫరెన్స్ చెప్తాను, చదవండి. దొరికింది 7:26. ఒకసారి చూడండి, అది కొంచెం మిస్టేక్ అయిపోయింది. అది తన మెడను వంచక, ఆ పాయింట్ చూడండి నాన్న. వారు నా మాట వినక ఉన్నారు, చెవియొగ్గి ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును. మరి 25లో చూస్తే, హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేవుని నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుతీయుచు వచ్చిన వారే. అంటే వెనుతీయిస్తూ వచ్చిన వారు. అనుదినము పెందలకడ లేచి ప్రవక్త అయిన నా సేవకులందరినీ పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వినలేదు, చెవియొగ్గలేదు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచు. పాయింట్ అది అండర్లైన్ చేస్తారు. మెడవంచని జనం వీళ్ళెవరు? వాళ్ళ హృదయాలు ఏమయ్యాయి? కఠినమయ్యాయి. కాఠిన ముసుగు వేయబడి. చివరిగా ఏంటో తెలుసా? మెడ వంచరు కొంతమంది. నేను ఇట్లనే ఉంటాను, తగ్గించుకోమ్మా. లేదు, నేను తగ్గించుకోను. ఆమె మొత్తం, నువ్వు తగ్గించుకో తల్లి, తగ్గించుకో బాబు. ఇట్లనే మెడ వంచరు. ఎంత గర్వం మనిషికి పనికిరాదు. తగ్గించుకుంటే ఏమవుతుంది? మెడ వంచట్లేదంటే నీకు తగ్గింపు లేదు. హల్లెలూయా. మన తగ్గింపు ఎట్లుండాలి తెలుసా? మిమ్మల్ని ఇక్కడ చెప్పుల దగ్గర కావలి పెడితే ఒప్పుకుంటారా? నువ్వు ఒప్పుకుంటావు, మిగతా వాళ్ళు ఒప్పుకోరా? బాత్రూమ్లు పోయి కడగండి అంటే ఎంతమంది నామోస్గా ఫీల్ అవుతారు తెలుసు?
ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు పోయి కడగండి అంటే నా స్టేట్ ఏంది, నా స్టేటస్ను బట్టి నేను ఎందుకు అడుగుతా? మీరు వెళ్ళొచ్చారు కదా మొన్న, ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద జిఎం లాంటి ఆఫీసర్లు, వాళ్ళు మామూలు డ్రెస్సులో పెద్ద పెద్ద కార్లో వచ్చి మామూలుగా డ్రెస్ వేసుకొని చీపురు తీసుకొని బత్తులు కడుగుతాను. ఇది పరిశుద్ధులు మాకు ఇచ్చిన భాగ్యం. నేను ఒక అబ్బాయికి చెప్పాను, అరే భయ్ నా కారు కొంచెం క్లీన్ చేయని చెప్పి నేను ఎవరికి చెప్పాను. ఆడు వినకుండా పోయాడు. నాకు అర్థం ఏంట్రా వాడు చేయలేదంటే, అన్న ఆ పిల్లోడు వాళ్ళ నాన్న మంచి జాబ్ అన్నా. ఓహో, జాబ్ ఉంటే కారు కడుక్కోరా, వాళ్ళ కార్లు కడుక్కోరా? మనము అన్నీ ఉన్నా దీనులమై ఆయన ఎదుట కనపడ. ఆమేన్. నువ్వే అంత పెద్ద ఫీల్ అవుతున్నావు, యేసుప్రభు ఎంత ఫీల్ కావాలి? మహిమను విడిచిపెట్టి, పరలోకం విడిచిపెట్టి, ఆ ఘనతను వదిలిపెట్టి. కొంతమందికి ఏం టెక్కుంటుందో. స్తోత్రం. ఏమీ లేనమ్మా అనిగనిగి ఉంటుందంట. సారీ, ఏదండి? ఏదో సామెత మీరే చెప్తారని నేను చెప్తున్నా, చెప్పరు కదండి. అన్నీ ఉన్న ఆకు అణిగి బనిగి ఉంటుందంట. ఏమీ లేని ఆకు అది మీరు చెప్తారని నేను చెప్తున్నా, అడుగుతున్నా. కవరింగ్ అనుకోవద్దు. ఏ కవరింగ్ కాదు, తెలియదు మాకు. మీకు కొన్ని తెలియ, మీ నోటి నుంచి రావాలని చెప్పి అన్నీ నేను చెప్తే బాగోదు కదా. కొంతమందికి చాలా ఏమో నాయన, కొన్నిసార్లు విచిత్రం అనిపిస్తుంది నాన్న. అన్నీ సమృద్ధిగా ఉన్నోళ్ళు ఖచ్చితంగా అన్నిటికీ అడ్జస్ట్ అవుతారా? అదేందో కానీ ఏమీ లేని అమ్మ ఏం చేస్తుందంటే, ఏయ్ ఫ్రిడ్జ్ వాటర్ తీసుకురా. ఇంట్లో చూస్తే కుండ నీళ్ళు కూడా గతికుండవు. అందుకే గంజికి లేని అమ్మ కూడా బిల్డప్ కొట్టింది సూసాను కోటలో. ఏయ్ నాకు ఈ సెంటు తీసుకురా, ఏయ్ నాకు అది తీసుకురా. ఒక్కరిని ఎంపిక చేసుకుంటే మిగతా కన్యకలందరినీ మర్యాదగా ఏదో తినడానికి తిండి పెట్టి, ఇవ్వండి అక్కడ పూసుకోండి ఇంక అన్నీ. స్తోత్రం, హల్లెలూయా. నాకు విచిత్రం అనిపిస్తుంది అంటే, ఈ సూసాను కోటలో మాత్రమే సెంట్లు కొట్టుకుంటారు, బయటకు పోతే మాట్లాడండి. ఏం సూసాను కోటలో లిప్టిక్లు ఉన్నాయి, సూసాను కోటలో సెంట్లు ఉన్నాయి, సూసాను కోటలో ఏంట్రమ్మా ఇంత బిల్డప్, ఎత్తెత్తు చెప్పులు. ఈ చెప్తే ఏమో నా మీద కోపం, కానీ నిజం చెప్తాను. ఎత్తెత్తు చెప్పులు ఎక్కడివి అంటే 1000 రూపాయల చెప్పులు ఖచ్చితంగా కావాలి ఆమెకు. 1000 రూపాయల నుంచి కాదమ్మా, నువ్వు ఇంటి దగ్గర ఉంటే 100 రూపాయలు కూడా కష్టం కదా, మీ నాన్న కూలి పని చేసుకుని నీకు 1000 రూపాయల చెప్పులు కదా. నేను అట్లనే నడుస్తా, 10,000 రూపాయల చెప్పులు. తగ్గాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు హెచ్చించేంత వరకు అణిగి ఉండాలి. ఈ రోజు వరకు నన్ను నేను కాదు, అక్కే సాక్ష్యం. ఈ రోజు వరకు నేను కాస్ట్లీగా నా చేతిలో నేను కొనలేదు. ఇలా ఎఫ్సీబా బాగా ప్రేమించి నాకు కొనిస్తే ఓకే, లేదంటే సత్యబాబు కొనిస్తే ఏదైనా కొనిస్తే ఓకే, అంతేగాని నా అంతకు నేను కాస్ట్లీగా నేను ఏది కొనుక్కోను. ఇప్పటి వరకు నేను ప్రారంభ దినాల్లో కొన్ని సంవత్సరాలు పేరగాని చెప్పులు వాడాను నేను. ఏ చెప్పులు? కానీ ఓ మాట చెప్పన్నా, అవే హైలైట్, అవే బాగుండేవి. పేదోడైనా సామాన్యుడైనా అప్పుడు అందరికీ దొరికేది. కంప చెట్లలో ఉండొచ్చు, పెళ్ళిళ్ళకి అవే పోవచ్చు, అన్నీ మంచిగా ఉండేవి. పేరగాని చెప్పులు వాడాను నేను చాలా సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో విశ్వాసుల ప్రేమ ఎక్కువై నాకు కొని పెడుతున్నారు తప్ప. మన ఒక సహోదరి నాకు చెప్పులు కొని ఎంతమ్మా అని అడిగితే ఇవన్నీ అడగద్దన్నా అని చెప్పమంటే, లేదన్నా మీ దైవ సేవకుల కంటే ఎక్కువ చెప్పుతలే అంటే చెప్పట్లే, మీరు వేసుకోవాల్సిందే. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇవన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. అంతవరకు ఎలా ఉండాలంట మనం చెప్పాలి. అమ్మ భార్యామణులారా, మీ భర్తలకు ఎంత జీతమో ఆ జీతంతోనే
తృప్తి పడండి. నాకు డబల్ కాట్ మంచం పెద్దగా ఉండాలి, అర్థమవుతుందా? బీరువా నిండా నాకేముండాలి? చీరలు ఉండాలి. ఇదిగో ఆమె కంటే నాకు ఎక్కువ ఉండాలి. ఆమె లెవెల్ వేరు, నీ లెవెల్ వేరు కదా. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మీ మేలు కొరకు చెప్తున్నాను. స్తోత్రం కలుగును గాక. ఏది అనవసరమైన వాటికి వెళ్ళకద్దు. అణిగి ఉందాం, దేవుడు ఘనపరుస్తాడు. చప్పట్లు వాటి దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడు. మనం ఆ ఘనపరిచిన టైంలో ఎంత ఖర్చు పెట్టినా పెద్ద లెక్కలోకి రాదు అది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మొన్నటి దినాన ఆ హన్మకొండ వరంగల్లో కారులో వెళ్తుంటే నా పక్కన శ్రీకాంత్కు చెప్పాను, తమ్ముడు ఇదంతా నడుచుకుంటూ సేవ చేశాను నాన్న, సైకిల్ తొక్కుకుంటూ సేవ చేశాను. ఏ వీధి ఏ గల్లీలో ఏం పోతుంది అన్న, ఇంత తేటగట్టి చెప్తున్నావు అంటే ఎవరైనా ఆయన, ఇదంతా నడుచుకుంటూ సేవ చేశాను. ఒక దశ వరకే కష్టాలు, ఆమేన్. ఒక దశ వరకే బాధలు, ఆమేన్. ఒక దశ వరకే పరీక్షించబడతాం. అమ్మో, 200 రూపాయల చెప్పులతో తృప్తి పడే వాళ్ళు ఉన్నారా? ఎత్తు చెప్పులు ఇట్లా ఇట్లా నడవాలా? నువ్వు సినిమా హీరోయిన్వా లేదా సినిమా స్టార్వా? ఏమనుకోవద్దు. స్తోత్రం. మీ నాన్న ఎంత కష్టపడి సంపాదిస్తాడు? మీ నాన్న కూలి పని చేసుకునే వ్యక్తికి నువ్వు ఎంతవరకు కొనాలి నాన్న? ఆడపిల్లలైన మగపిల్లలైనా మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు? దానికి సంబంధించిన వస్త్రాలే కొనుక్కోండి. మీ తల్లిదండ్రులు ప్రేమతో మంచి వస్త్రాలు, వాళ్ళ కష్టము కన్నీళ్లతో దిగమింగుకొని అప్పులు చేసి నీకు మంచి బట్టలు పెడితే అది కూడా గుర్తించండి. సాధారణమైన వస్త్రాలు. ఒక టైం వస్తుంది, నువ్వు పేదింటి బిడ్డవనుకో, కలెక్టర్ వచ్చి వేసుకొని పోతాను నిన్ను. అప్పుడు నువ్వే కలెక్టర్ భార్య అవుతావు. ఆమేన్. ప్రతిదీ ప్రభు ఆశీర్వదిస్తాడు. మనం చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలంట? దీనులమై ఆయన బలిష్టమైన రెక్కల కింద అణిగి. ఇంతవరకు నేను సెంటు వాడను, ఆడే బలవంతంగా అన్న కొట్టుకో అన్న, ఎప్పుడో ఎవరో ఇచ్చారు అంటే నా రూమ్లో పెట్టారు ఒకరు, అన్న తీసుకొచ్చి, అన్న పర్ఫ్యూమ్ కొట్టుకొని. ఎందుకురా అంటే, ఆదివారం కదన్న, అందరికి ప్రార్థన చేస్తావు కదా. ఎప్పుడు నేను దాని మీద మనసే ఉండదు. ఎందుకులే అంతగా, మననేమనుకుంటారో నాకు భయం ఎక్కువ. కానీ అనుకోరు. డైరెక్ట్ అంటావా ఎప్సివా? నన్ను అంటావా? అనలేవుగా. సత్యం నన్ను డైరెక్ట్ అనగలుగుతావా? కానీ మనసులో అయితే ఉంటుంది, అన్న అట్టుంటాడు ఇట్టుంటాడు మనకు చెప్తాడు అని అనుకోవా? ఎవ్వరు డైరెక్ట్ మనతో అన్నరండి, మీకు తెలీదు. నువ్వు అంటావా డైరెక్ట్? అనదు. కానీ అన్నేమో అన్ని చెప్తాడు పులిపీటి మీద అని సనుక్కోవాలేదా? చెప్పరేం భక్తులు. గుర్తుపెట్టుకోండి, అణిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం ఎవరైనా సరే. ఆమేన్. మనకు కలిగి ఉందా, హ్యాపీగా ఉందాం. లేకపోతే లేనట్టుగా ఉందాం. మా ప్రవీణ్ బాబు వచ్చాడా, ఆడు కొట్టే డైలాగులు అవే. ఎందుకన్నా మనకి ఇవన్నీ? ఆడు కొట్టాడు. నాకు కొన్ని విషయాల్లో ప్రవీణ్ బాబు కొన్ని డైలాగులు చెప్తాడు, బాగా నచ్చింది. అనవసరమైన వాటికి పెట్టకండి. అనవసరమైన జల్సాలు ఎవరు చేయొద్దు. అనవసరమైన ఖర్చులు ఎవరు పెట్టకండి. అవసరమైన ఖర్చు ఏదైనా పెడితే మందిరానికి పెట్టండి, ప్రతిఫలం ఉంటుంది. ఆమేన్. మీకు బాగా ఎక్కువైతే నాకు ఇవ్వండి, నేను న్యాయంగా ఖర్చు పెడతా. తెలుగు రాష్ట్రాల్లో శాఖ మంత్రి ఉన్నాడు కదా, ఈ శాఖ మంత్రులు ఏది, ఆర్థిక శాఖ మంత్రుల కంటే నేనే పవర్ఫుల్గా పనిచేస్తా. స్తోత్రం. నాకు ఇవ్వండి, ఎక్కడెక్కడ ఎలా పెట్టాలో పెడతాను. స్తోత్రం కలుగును గాక. ఒక కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మకంగా దేవుని మహిమ కొరకే ఖర్చు అవ్వాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మెడవంచని
అన్నిట్లో తగ్గించుకో, ప్రభు ఆశీర్వదిస్తాడు. 7వదిగా బైబిల్లో రాస్తుంది, కృతజ్ఞత లేని హృదయము అంధకారం. అందరూ చెప్పండి, అంధకారమా లేదా? కనపడుతుందా? అంటే అంధకారం అంటే ఏంటో తెలుసా? ముసుగే. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞత లేని వాళ్ళ హృదయాలు ఎలాగుంటాయి? అంధకారం, అదొక ముసుగు. ఎవరి విషయంలో కృతజ్ఞత లేని వారుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరి విషయంలో కృతజ్ఞత కలిగిన వారమై బ్రతకాలి. చప్పట్లు కొట్టాలి. మొత్తం ఎన్నైనా 7. నెంబర్ 1 స్వకీయ ఆలోచనలో ముసుగు. నెంబర్ 2 ప్రభు కంటే అధికంగా దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో ముసుగు. నెంబర్ 3 అన్య జనుల వలె నడుచుకోవటం ఒక ముసుగు. నెంబర్ 4 సత్యము నుండి తొలగిపోవటం ఒక ముసుగు. నెంబర్ 5 విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగి ఉండటం ఒక ముసుగు. నెంబర్ 6 మెడవంచని మనస్సు కలిగి ఉండడం ఒక ముసుగు. నెంబర్ 7 కృతజ్ఞత లేని హృదయం ఒక ముసుగు. మనం ఎందుకు ఆరాధించాలి ప్రభుని? మన పట్ల దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రభువా నీకు థ్యాంక్స్ అని. ఒట్టి థ్యాంక్స్తో పోతుందా? ఎన్ని చావు బ్రతుకుల మధ్యలో దేవుడు నిన్ను కాపాడాడు, ఎన్ని యాక్సిడెంట్లు కాకుండా కాపాడాడు, మరణపు అంచులో నుండి జీవంలోకి దేవుడు నడిపించాడు కదా. కృతజ్ఞత ఉండాలి వద్దా? ఎన్ని గంటలకు రావాలి మనం? 7 గంటలకే వచ్చి ప్రియుడైన యేసును నువ్వు ఆరాధించు. నీ బ్రతుకు కాలంలో ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని అపాయాలు తప్పించాడు, ఎన్ని భయంకరమైన శిక్షలు రాకుండా కాపాడాడు. కృతజ్ఞత కలిగి ఉండటం, అది లేకపోతే నువ్వు ఏమున్నట్టు? ముసుగు. ఇప్పుడు చెప్పండి, ఈ 7 రకాల ముసుగులు పోతేనే ఆయన ముఖ దర్శనం చేయగలం. చప్పట్లు కొట్టు గట్టిగా, చప్పట్లు కొట్టు గట్టిగా. ఆయన ముఖమును తేటగా చూడగలం. ఈ ముసుగులన్నీ పోవాలి, ఈ ముసుగులన్నీ తొలగిపోతేనే ఆయన రాకడలో ఆయన ముఖ దర్శనం చేస్తాం. గుర్తున్నాయా? మర్చిపోయారా? నెంబర్ 1 సొంత ఆలోచన సత్యం. నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 నెంబర్ 6 నెంబర్ 7. ఓకే, నెంబర్ 1 బ్రదర్స్, నెంబర్ 2 సిస్టర్స్, నెంబర్ 3 బ్రదర్స్, నెంబర్ 4 సిస్టర్స్, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7. అందరూ ఈ ముసుగును మనలో ఉండదా? ఉండదు. తీసివేయబడాలి. ఏం తీసివేయబడాలి? ముసుగు. ఈ 7 ముసుగులు గుర్తున్నాయి అందరికి? మరొకసారి రిపీట్ వన్స్ అగైన్. నెంబర్ 1 ఆగండి, ఆ ఎలుపులో చెప్తాను. చెప్పండి, అయిపోయింది. చెప్తాను. ఓకే, చూసి చెప్పు. ఓకే ఓకే, తొలగిపోకూడదు. నెంబర్ 5. ఓకే ఓకే ఓకే, సూపర్. దేవుడిని ఆశీర్వదించును గాక. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, ఈ ముసుగులు పోతేనే మాట్లాడాలి, దేవుని ముఖాన్ని చూస్తాం. మరి 7 ముసుగులు ఉన్నాయా లేదా చూసుకుందాం. మోకరించండి. మోకరించాలి, చేతులు పైకెత్తాలి. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ స్వరమెత్తి హల్లెలూయా. ముసుగులన్నీ తొలగిపోవునట్లుగా 2 చేతులు పైకెత్తి ఆగకుండా స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ శ్రేష్టమైన ఉపదేశం మనకి ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ఆగకుండా ప్రభు మనతో మాట్లాడినందుకే 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ ముసుగులన్నీ తొలగిపోయినట్లు స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ స్వరమెత్తి yes 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 hallelujah hallelujah rimana raba shandhana malaka thurala raba. ఈ 7 ముసుగులన్నీ తొలగిపోవాలి. స్తోత్రము నాయనా. స్తుతి 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 స్తుతి.
స్తోత్రం స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. మన ముసుగులన్నీ తేటగా బయలుపరిచి ఆ ముసుగులన్నీ తొలగిపోయినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘముతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘమును దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. సంఘాన్ని ఆయన రాకడకు రాజ్యానికి సంపూర్ణంగా సిద్ధపరిచినందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా మీ స్తోత్రాలు తండ్రి. పునరుత్థాన ఉదయకాలంలో జరిగిన ఈ ఆరాధన అంతటిని మీరే మహిమకరంగా ఆశీర్వాదకరంగా మీ బలమైన సన్నిధి మా మధ్యలో ఉంచి నడిపించినందుకే స్తోత్రాలు తండ్రి. మంచి దేవుడవు, చాలిన దేవుడవయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నేటి వరకు మమ్మల్ని జీవంతో బ్రతికించినందుకే స్తోత్రాలయ్యా. అయ్యా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించి మిమ్మల్ని ఘనపరిచే కృప మాకు ఇచ్చినందుకే స్తోత్రాలయ్యా. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మీ దాసులను నిలబెట్టి మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా, ముసుగు లేని ముఖంతో మేము మీ యొక్క మహిమ నుండి అధిక మహిమ పొందుకొంచు మీ పోలికగానే మేము మార్చబడాలని అయ్యా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారానే మీ పోలికలోనికి మేము మార్చబడుచున్నామని మాట్లాడినావు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, మా ముఖములకు ముసుగు వేయబడినప్పుడు మీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నామని మాట్లాడినవయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మా సొంత ఇష్టం అనే ముసుగు మా నుండి తీసివేయండి అయ్యా. సొంత ఇష్టం మా నుండి తొలగించండి అయ్యా. మీ చిత్తానికి అప్పగించుకునే కృప మాకు కావాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. మీకంటే ఎక్కువగా మేము దేనిని ప్రేమించకూడదయ్యా. అధికమైన ప్రేమ అయ్యా మీపైనే ఉంచుటకు సహాయం చేయండి అయ్యా. మేము అన్ని జనుల వలె నడుచుకొనకుండా సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మీకు స్తోత్రాలయ్యా. ఆ ముసుగు మా నుండి తొలగించండి తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. సత్యమును ప్రకారమే మేము నడుచుకొనుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, మా సత్యమే మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. అయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, దుష్ట హృదయం మా నుండి తొలగించండి తండ్రి, మీకు స్తోత్రాలు. విశ్వాసం లేని దుష్ట హృదయం ఎవ్వరిలో ఉండకూడదయ్యా, మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. కృతజ్ఞత కలిగి మేము ఉండాలి తండ్రి. మీరు మాకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి అయ్యా మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని మహిమపరిచి మీ కొరకే బ్రతుకుటకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, మా యొక్క ముసుగులన్నిటిని మీరు తీసివేసి మహిమలో నుండి అధికమైన మహిమలోనికి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి, మీకు స్తోత్రాలు. దైవిక సంబంధమైన ప్రతి అయా ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించండి తండ్రి. ఈ వాక్యములన్నీ మా హృదయంలో ఫలింపచేయండి తండ్రి. అయా, మమ్ములను ప్రభా మేము కట్టుకొనుచు అయా తండ్రి మహిమలో నుండి అధికమైన మహిమను పొందుకొనుచు అయా మా యొక్క అయా ముఖాన్ని మేము దర్శించే భాగ్యం మాకు ఇవ్వండి తండ్రి. మేము మీ యొక్క ముఖాన్ని మేము చూడాలి తండ్రి, మీకు స్తోత్రాలు. మీ వలే మేము మారాలి తండ్రి, మీకు స్తోత్రాలు. అట్టి అభిషేకం అందరికి ఇవ్వండి తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మా బలహీనతలన్నీ క్షమించండి అయ్యా. అయ్యా, మా కొరతలన్నీ క్షమించండి తండ్రి. దినమునైనా మీ వలె మేము మార్చబడి అయ్యా తండ్రి మహిమలో నుండి అధికమైన మహిమలోనికి మేము చేరున్నట్లుగా మీ కృపను మాకు సహాయం చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. ఎవరు ఎట్టి సమస్యతో మీ సన్నిధికి వచ్చి ఉంటున్నారో వారందరినీ వారి వారి సమస్యలు బాధలు వేదనలన్నీ తొలగించండి అయ్యా. స్వస్థపరచండి, నెమ్మదినివ్వండి, ఆరోగ్యంనివ్వండి తండ్రి, మీకు స్తోత్రాలు. మీ దాసులను ఇంకను బలపరిచి అభిషేకించి బలంగా వాడుకోనండి అయ్యా. మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి నిత్య రాజ్యానికి సిద్ధపరచుమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మహాగణుడా, పరిశుద్ధుడైన మా ప్రభువా, మా ముసుగులన్నీ తొలగిపోయి నీ ముఖ దర్శనము చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా జీవితంలో వెంటాడుతున్న ఈ భయంకరమైన ముసుగులన్నీ తొలగించి తేటగా చూడగలిగిన కన్నులు మాకు దయచేయండి. తేటగా నిన్ను చూడగలిగిన కన్నులు మాకు దయచేయండి. నీ రాకడ కొరకు పరిపూర్ణంగా సిద్ధపరచండి. నీ బిడ్డల జీవితాల్లో ఉన్న ఈ 7 ముసుగులు తొలగించి మహిమ నుండి అధికమైన మహిమతో నింపి నీ రాకడకు పరిపూర్ణంగా సిద్ధపరచమని సంపూర్ణంగా నీ బిడ్డలను ఆశీర్వదించు. వారు చేస్తున్న చేతి పనులు, వారి యొక్క ప్రతి పనిని
వారి భవిష్యత్తును, పిల్లల యొక్క ఎగ్జామ్స్లో తోడై ఉండండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మీరు తోడై ఉండండి. నీ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదిస్తూ నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును చేరి వచ్చిన సంఘమునకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా.